మన లైఫ్లో కూడా కొన్నిసార్లు నష్టాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. అదొకవేళ వ్యాపారంలో మనకు వచ్చే నష్టం అయి ఉండొచ్చు, లేదంటే దేని మీద మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు వచ్చే లాస్ అయి ఉండొచ్చు, లేదన్నా ఒక మంచి వస్తువు మనం కొని ఆ తర్వాత అది ఇంటికి రాగానే పనిచేయడం పాడైపోయి షాప్కి తీసుకెళ్తే వాళ్ళు వారంటీ లేదండి, గ్యారంటీ లేదండి, మేమేమైనా చెప్పామా, అది మీరు సరిగ్గా వాడలేదేమో, మీరు సరిగ్గా దాన్ని ఉపయోగించడం చేత కాలేదేమో, అందుకని ఇట్లా అయిందని కొన్నిసార్లు వారు కూడా సింపుల్గా చేతులు దులిపేసుకున్నప్పుడు అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు భార్య భర్తతో అంటది, నేను వద్దంటే మీరే కదండి కొన్నది అంటది. భర్త అంటాడు, నువ్వే కదా కావాలని అడిగావు అందుకే కొన్నాను అంటాడు. కొన్నిసార్లు కుటుంబాలలో మన నష్టాన్ని పొందుకున్నప్పుడు యూజువల్గా మనం చేసే పని ఏంటంటే వీ ట్రై టు బ్లేమ్ అదర్ పీపుల్ కదా, నిన్ను బట్టే ఈ నష్టం జరిగింది, నిన్ను బట్టే ఈ కష్టము వచ్చింది. కొన్నిసార్లు నష్టాలను మనం చవి చూసినప్పుడు మనం చేసే పని ఏంటంటే పరిస్థితులు మనం బ్లేమ్ చేస్తూ ఉంటాం. దేశం అట్లా ఉందండి, రాజకీయాలు అలా ఉన్నాయండి, లేకపోతే ఈ విధి విధానాలు అలా ఉన్నాయండి, ఈ చట్టాలు అలా ఉన్నాయండి, అందుకే ఇలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నామని నష్టాలను చవి చూసినప్పుడు వీ ట్రై టు బ్లేమ్ అదర్ పీపుల్. కానీ నష్టాలను మన జీవితంలో ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటో దేవుడు ప్రవక్త అయిన యోవేలు ద్వారా, జోయెల్ అనే ప్రవక్త ఇక్కడ చాలా అద్భుతంగా దేవుని మాటలను తన ప్రజలకు అందిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా మా ఇంట్లో ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది. నాకు నా చిన్న కుమార్తెకు మా ప్రశస్త కిచెన్లోకి వచ్చింది, ఏదో ధన్మని పడేసింది. అప్పుడు నేను అసలే మంచి మూడ్లో లేనేమో గట్టిగా అరిచాను, ఎందుకు ఇట్లా పడేస్తున్నావు, జాగ్రత్తగా పట్టుకోవడం చేత కదా నీకు వస్తువులని గట్టిగా అరవగానే మా అమ్మాయి నేను ఎంత స్పీడ్తో మాట్లాడానో అదే స్పీడ్తో నాతో అనింది, మమ్మీ నీ చేతిలో నుండి కూడా అలా అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాయి కదా అని అనింది. ఏంటంట, నీ చేతిలో నుండి కూడా అప్పుడప్పుడు అలా వస్తువులు పడిపోతూ ఉంటాయి నేను చూశాను అని. ఇంకో మాట అనింది, హ్యూమన్ బీయింగ్స్కి అలాంటివి జరుగుతూ ఉంటాయి మమ్మీ. ఏంటంట, హ్యూమన్ బీయింగ్స్ అప్పుడప్పుడు కొన్ని వస్తువులు అలా కింద పడేస్తూ ఉంటారు, ఇది సహజంగా జరిగేదే, కానీ నువ్వు అంతగా నా మీద కోపగించుకొని నువ్వు అనాల్సిన అవసరము. వెంటనే కూల్ అయిపోయానండి. వెంటనే నాకు ఏమనాలో కూడా అర్థం కాల. కొన్నిసార్లు మనం కొన్ని పొరపాట్లు చేసినప్పుడు వాటిని సమర్థించుకోవాలని అందరు చేస్తుంటారుగా, అందరికీ అయ్యేదేగా అని చాలాసార్లు మన సమర్థింపు కార్యక్రమంలో పడిపోతూ ఉంటాం. కొంతమంది ఏమో నిందిస్తూ ఉంటారు, నిందించబడుతున్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారండి, సమర్థించుకుంటూ ఉంటారు. అదేముందండి, మంచి జరుగుతుందనే కదా నేను వెళ్ళింది, లేదంటే దీనివల్ల మనకి క్షేమం జరుగుతుంది అనుకునే కదా నేను ఈ అడుగు వేసింది, నష్టం వస్తుందంటే నేను వెళ్ళేదాన్ని కాదు, నష్టం వస్తుందంటే నేను ఈ పని చేసేవాడిని కాదని చాలాసార్లు మనం సమర్థించుకుంటాము. లేదంటే బ్లేమ్ గేమ్, వారిని వలన వీరి వలన అని కొన్నిసార్లు ప్రభుత్వాలను, చట్టాలను, పరిస్థితులు మనము నిందిస్తూ మనం కొన్నిసార్లు వాటిని తప్పుపడుతూ ఉంటాం. కానీ దేవుని ప్రజలంగా మనము మన జీవితంలో నష్టం మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు, నష్టాన్ని చవిచూస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే దేవుని ప్రజలమైన మనము స్వపరీక్ష చేసుకోవాలి. ప్రాముఖ్యంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. వాళ్ళని వీళ్ళని నింది మీ వల్ల జరిగింది అనుకోవడం వల్ల ఉపయోగం లేదండి. వాటి వలన పరిస్థితులు మారవు. కొంచెం అప్పటికప్పుడు రిలీఫ్గా అనిపించవచ్చు, నేనైతే కాదు ఈ నష్టానికి కారణము అనే ఫీలింగ్ కొంచెం మనకి రిలీఫ్గా అనిపిస్తుందేమో, కానీ ఇతరుల మీద నింద వేసినంత మాత్రాన పరిస్థితులు అయితే బాగుపడవు కదా. ఆ నష్టము నుండి మనము తిరిగి గట్టెక్కాలంటే, ఆ నష్టకరమైన పరిస్థితులలో నుండి తిరిగి ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లోకి మనము రావాలంటే ఏం చేయాలో దేవుని వాక్యంలో స్పష్టంగా మనం చదువుతున్నాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యాజకులారా, గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా రోదనము చేయుడి. యాజకులారా, ఈ మాట యాజకులకు కదా అడ్రస్ చేయబడింది, మేం కాదులేండి, కాబట్టి దీనిలో నుండి మేము నేర్చుకోవాల్సినది ఏమీ లేదు అని అనుకుంటున్నాం కదా. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 1 పేతురు పత్రిక, ఎక్కువ వస్తుంది కొంచెం తగ్గించండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. This verse talk about
talks about the identity that you and I have as the children of God. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత కొనబడిన, రక్షణ పొందిన, దేవుని స్వాస్థ్యముగా మారిన మనకు దేవుడు ఆయనలో ఇస్తున్న స్థానం ఏంటో, విలువేంటో, గుర్తింపేంటో ఈ వచనంలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు రాయబడ్డాయి. మన స్థానం ఏంటో మనం తెలుసుకోకపోతే, మన స్థానము అర్థం కాక, మన బాధ్యత అర్థం కాక, మన విలువ అర్థం కాక, ఒక దిక్కుతోచని అగమ్యగోచరమైన పరిస్థితిలోనే మనం బ్రతికేస్తూ ఉంటాం. ఒక ఇగ్నరెన్స్లో, ఒక నెగ్లిజెన్స్లో బ్రతికేస్తూ ఉంటాం. దేవుడు మనకిచ్చిన స్థానము, మన మీద పెట్టిన బాధ్యత మనకు అర్థం కాకపోతే, ఇక్కడ విశ్వాసులకు దేవుడిచ్చిన అర్హతలను గురించి ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో వ్రాయబడింది. అది ఏంటంటే, చీకటిలో నుండి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి. We are called to speak about the goodness of God, about the mercies of God, about the greatness of God, about the qualities of God to this world. చీకటిలో నుండి బయటకు వచ్చిన మనము దేవుని గుణాతిశయాలను గురించి ప్రచురించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు ఏంటంటే, ఏర్పరచబడిన వంశం. యు ఆర్ అ చోజన్ పీపుల్. ఏర్పాటులో మనందరం ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏర్పాటులోకి మనము వచ్చాం, ఎన్నిక చేయబడ్డాం దేవుని చేత. కొన్నిసార్లు మనుషులు రిజెక్ట్ చేసినప్పుడు బాధ కలుగుతూ ఉందా? మనుషులు నిన్ను ప్రేమించినప్పుడు బాధ కలుగుతూ ఉంది. ఏం పర్వాలేదు, నువ్వు దేవుని ఏర్పాటులోకి వచ్చావు. దేవుని కనుదృష్టి నీ మీద పడింది. యు ఆర్ చోజన్, యు ఆర్ హ్యాండ్ పిక్డ్ బై గాడ్. దేవుడు నిన్ను ఎంచుకున్నాడండి, దేవుడు నిన్ను కోరుకున్నాడు. బాధపడద్దు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదము, స్థానం ఏంటంటే మనం ఏర్పరచబడిన వంశం. రెండవదిగా రాజులైన యాజక సమూహము. రాజులు ఎందుకు అయ్యాము? రాజుల కులమా? కాదు. ద బైబిల్ నెవర్ టాక్స్ అబౌట్ కాస్ట్ సిస్టమ్ అనేది మనుషులు సృష్టించుకున్నది కదండి. దేవుని ప్రజలకి కులము లేదు, మతము కూడా లేదు. మనం క్రీస్తు ప్రభు యొక్క అనుచరులం, దేవుని బిడ్డలం, అంతే. వీ డోంట్ వాల్యూ క్యాస్ట్. ఎవరైనా నా దగ్గరకు వస్తే ఐ నెవర్ ఎవర్ ఆస్క్ మీ కులం ఏంటని నాకు అవసరంలా. మీరు ఏ కులంలో రక్షణ పొంది, ఐ డోంట్ నీడ్ ఇట్ ఎట్ ఆల్. దాన్ని బట్టి ఒక మనిషికి విలువ ఇవ్వడం కానీ, విలువ తీయడం కానీ ఇలాంటివి లేవండి. అది మనం కల్పించుకున్నాం. మానవుడు కల్పించుకున్న సృష్టి తప్ప దేవుడు మనందరినీ సమానంగానే సృష్టించాడు. నువ్వు ఏ కులంలో ఒకవేళ ఈ లోక సంబంధంగా ఉన్నా, నువ్వు క్రీస్తు ప్రభువును నువ్వు తెలుసుకోకపోతే, రక్షణ పొందకపోతే, నీకన్నా దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు ఈ ప్రపంచంలో. దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఏం చేశాడంటే రాజులైన యాజక సమూహముగా చేశాడు. మనందరం కూడా యాజకులు అంటే ఎవరండి? దేవునికి ప్రజలకు మధ్యలో మధ్యవర్తులుగా ఉండేవారు. దే ఆర్ మీడియేటర్స్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ పీపుల్. యాజకులు ఏం చేస్తారు? దేవుని సన్నిధిలో ధూపం వేస్తూ, దేవుని సన్నిధిలో తన ప్రజల పక్షముగా విజ్ఞాపన, ప్రార్థన, యాచనలు చేసేవారు యాజకులు. ఇప్పుడు దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడంటే అర్థం ఏంటంటే, వీ నీడ్ టు ప్రే. ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే బాధ్యత మన కొరకే కాదు, మన చుట్టూ ఉన్న వారి కొరకు, మన కుటుంబాల కొరకు, మన దేశం కొరకు, రాజ్యాల కొరకు, ప్రభుత్వాల కొరకు, ప్రపంచ పరిస్థితుల కొరకు మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. ఆ తర్వాత పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఇవన్నీ మనందరికీ వర్తించేవండి. రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి ఈ వచనము ఖచ్చితంగా వర్తిస్తుంది. సో ఇక్కడ యాజకులకు దేవుడిస్తున్న ఒక బాధ్యత, దేవుడిస్తున్న ఒక పిలుపు ఏంటంటే, ప్రవక్త అయిన యోవేలు ద్వారా, యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి. ప్రపంచంలో చాలా భయంకరమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఆ కాలంలో దేవుని ప్రజలు చాలా నష్టంలో, కష్టంలో ఉన్నారు. దేవుని ప్రజలకు ప్రవక్త అయిన యోవేలు ఇస్తున్న పిలుపు ఏంటంటే, యాజకులారా మీరు గోనెపట్ట దేనికి సూచన? దుఃఖానికి, శోకానికి సూచన. ఎవరైతే భయంకరమైన వేదనలో ఉండేవారో వారు యూజువల్గా వారు ధరించుకునే వస్త్రాలు పక్కన పెట్టేసి గోనె పట్ట కట్టుకునేవారు. అది దేనికి గుర్తంటే, ఇట్ వాజ్ అ సైన్ ఆఫ్ మార్నింగ్ అండ్ గ్రీఫ్. తీవ్రమైన వేదన భరితమైన పరిస్థితులకు సూచనగా ఉండేది. ఎవరైనా గోనె పట్ట కట్టుకొని కూర్చుంటే ఆ ప్రాంతంలో ఉన్న వారికి, వారిని చూసిన వారందరికీ అదొక సూచన, అదొక ఇండికేషన్ అనమాట. వీరు చాలా వేదనలో ఉన్నారు, వీరు చాలా బాధలో ఉన్నారు, ఏదో గొప్ప కష్టము వీరి మీదకి వచ్చింది. దేవుని ప్రజలకు దేవుడిస్తున్న పిలుపు ఏంటంటే, నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి నాకేం కాదండి, నా దగ్గరకు వచ్చినప్పుడు చూసుకుందాంలేండి కాదు.
వెన్ ద వరల్డ్ అరౌండ్ యూ ఇస్ సఫరింగ్, వెన్ ద వరల్డ్ అరౌండ్ యూ ఇస్ ఇన్ లాస్, నీ చుట్టూ ఉన్న ప్రపంచం నష్టాలలో, నీ కుటుంబం ఒకవేళ నష్టాలలో ఉంటే నువ్వు ఒక యాజకురాలిగా లేదంటే నువ్వు ఒక యాజకునిగా, స్త్రీ అని పురుషుడని భేదము లేదు, నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాల్సిన బాధ్యత దేవుడు మనందరికీ ఇచ్చాడు. అంగలార్చుడి, బలిపీఠమున వద్ద పరిచర్య చేయు వారలారా రోదనము చేయుడి. దేవునికి రోదన ధ్వని ఇష్టమా? చెప్పాలి. కొంతమంది కొన్ని కుటుంబాల్లో రోదనము మనకి ఇష్టం ఉండదు. యూజువల్గా పిల్లలు ఏడుస్తూ ఉంటే తల్లి ఏమంటుందండి, ముందు ఏడు పాప తర్వాత మాట్లాడంటాం. అవునా? దట్స్ వాట్ ఐ డూ. అట్లీస్ట్ నేనైతే అది చేస్తాను. మీ సంగతి నాకు తెలియదు, కానీ గట్టిగా ఏడుస్తూ ఉంటారు అనుకో, ముందు ఆపు, నీకేం కావాలో ముందు నాకు ఆపి మాట్లాడు. కొంతమంది ఏడుస్తా మాట్లాడుతూ ఉంటారు, అసలు ఏం అర్థం కాదు. అది చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది మైండ్కి. ఏడు పాపి. కొన్నిసార్లు భార్యలు ఏడుస్తూ ఉంటే భర్తలు, ఎందుకు ఊరికే ఏడుస్తావు, ఏమైపోయిందని ఏడుస్తున్నావు ఊరికే. కొన్నిసార్లు మనుషులు రోదన ధ్వనిని ఇష్టపడరేమో, కానీ దేవుని సన్నిధిలో నువ్వు రోదనం చేస్తే, నువ్వు కన్నీరు కారిస్తే, నువ్వు అంగలారిస్తే, నువ్వు మూల్గితే ఆయన నీ రోదనాన్ని ఆయన తిరస్కరించే దేవుడు కాదు. హీ విల్ టర్న్ టు యూ వెన్ యూ క్రై. నువ్వు కన్నీరు కారిస్తే, నువ్వు రోదనం చేస్తే ఆయన నీ తట్టు తిరుగుతాడు. 14వ వచనంలో ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొని. ప్రతిష్ఠించుకోవాలి, ఏర్పరచుకోవాలంట. ఇంగ్లీష్ బైబిల్ ఒక మాట ఉంది, సెట్ అపార్ట్ అనే మాట ఉంది. కొన్ని రోజులు మనం కొన్నిటి కొరకు సెట్ అపార్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హాలిడే అనుకోండి. హాలిడే కొరకు ప్లాన్ చేసుకుంటే ముందు రోజే లేదంటే కొన్ని రోజుల క్రితం, కొన్ని వారాల క్రితం ఆఫీస్లో అప్లై చేస్తాం. లీవ్ అప్లై చేసి ఆ హాలిడేకి వెళ్ళే ముందు, సెలవులకు వెళ్ళే ముందు అందరికీ చెప్పేస్తాం. ఏమనంటే, ఈ సెలవు దినాల్లో నా ఫోన్ స్విచ్ ఆఫ్గా ఉంటుంది, నేను ఆఫీస్ సంబంధించిన ఏ పనిలో మీకు నా అవసరం ఉన్నా నేను ఫోన్ ఎత్తను. ఎందుకంటే ఆ రోజులని నేను సెలవు కొరకని పెట్టుకున్నా, నా ఫ్యామిలీతో నేను గడపడానికి, లేదంటే నా బంధువులతో నేను గడపడానికి ఆ దినాలు నేను ఏర్పరచుకున్నా. సో ఐ కెనాట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ వర్క్ అగైన్. ఆ రోజుల్లో మాత్రం నన్ను మళ్ళీ బాస్కి చెప్తారు, నన్ను మళ్ళీ ఆఫీస్కి రమ్మని పిలవద్దండి, ఎందుకంటే ఆ రోజులు నేను ఏర్పాటు చేశాను, ప్రతిష్ఠించేసుకున్నా. కొన్నిసార్లు ఈ లోక సంబంధమైన కొన్ని కార్యాల కొరకు వి సెట్ అపార్ట్ సర్టెన్ డేస్. పలానా రోజులు నేను ఈ పని కొరకు పెట్టుకున్నానండి. దేవుని ప్రజలంగా మనం కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండడానికి, దేవుని సన్నిధిలో అంగలార్చడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వి షుడ్ సెట్ అపార్ట్ సర్టెన్ డేస్. నీ జీవితంలో ఎప్పుడైనా కొన్ని దినాలు అలా పక్కన పెట్టుకున్నావా? క్యాలెండర్లో దేవుడిచ్చిన రోజులు, అన్ని రోజులు మన కొరకు మనం వాడుకుంటూ ఉంటాం. ఆదివారం వచ్చేసరికి ఒక 2 గంటలు అతి కష్టం మీద, అందులో కూడా ఒక పావు గంట అరగంట డిస్కౌంట్ ఇచ్చుకొని ప్రైజ్ అండ్ వర్షిప్ ఎండింగ్కి వస్తాం మనం వచ్చి. చాలా ఆఖరి పాట అలా కొంచెం పాడుకుంటే సరిపోద్దిలే, వర్తమానం మాత్రం వినేసి దేవునికి ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేసి వెళ్ళిపోతే చాలే అన్నట్లుగా కొన్నిసార్లు దేవుని కొరకు కొంచెం సమయం సెట్ అపార్ట్ చేయడం కూడా చాలా కష్టం. కొన్నిసార్లు ఇక్కడికి వచ్చి కూర్చుని కూడా మనసు ఏదో తిరుగుతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక చేయాల్సిన చికెన్ కర్రీ, యవనస్తులైతే ఇంటికి వెళ్ళవలసిన క్రికెట్ మ్యాచ్, ఇంటికి వెళ్ళాక చూడవలసిన ఆ వార్తలు ఎక్కడ వదిలేసి వచ్చారో అక్కడ ఉంటుంది మైండ్. దేవుని కొరకు కొన్నిసార్లు సమయాన్ని ప్రతిష్ఠించుకోవడానికి కష్టమైపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రవక్త అయిన యోవేలు ద్వారా దేవుడిసిన పిలుపు ఏంటంటే, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటక. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. గ్యాదర్ ఆల్ ద పీపుల్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటిలో సమకూడి మీరందరూ దేవుని బతిమాలు కొనండి. ఇండివిజువల్గా ప్రార్థన చేయడం ఒక అనుభవం అయితే, సమాజముగా కూడి, సంఘముగా కూడి దేవుని పాద సన్నిధిలో ఆయనను బ్రతిమాల కొనుట ఒక శ్రేష్టమైన అనుభవం. అట్టి కృప ఇక్కడున్న మనందరికి ఇచ్చాడు దేవుడు. మనందరం ఎంతో ధన్యులం. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీ ప్రార్థనలో ఎప్పుడైనా దేవా నాకు ఇచ్చిన మందిరాన్ని బట్టి వందనాలను ఎప్పుడైనా చెప్పావా? చెప్పాలండి. నాకు ఇచ్చిన సంఘమును బట్టి వందనాలు, నాకు ఇచ్చిన నీ సన్నిధిని బట్టి వందనాలయ్యా, నీ వాక్యమును బట్టి వందనాలు. ఎందుకంటే సరైన వాక్యం లేకుండా, వాక్యానుసారమైన బోధ లేకుండా చాలామంది ఆత్మలో డ్రై అయిపోతారు, ఎండిపోతూ ఉన్నారండి. కారణం ఏంటంటే సరైన ఆత్మీయమైన ఆహారము
కొన్ని గొర్రెలు బాగా బక్క చిక్కిపోయి ఉంటాయి. కారణం ఏంటంటే ఆ కాపరి సరైన పచ్చిక బయళ్ళ వద్దకు నడిపించకపోతే, వాటికి సరైన ఆహారం అందకపోతే అవి క్షీణించిపోతూ ఉంటాయి. అని దేవుని సన్నిధిలో మనకు బలమైన వాక్యాహారాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉండగా, దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? వాక్యాన్ని సరిగ్గా విభజించే దైవజనులను మాకు ఇచ్చావు ప్రభా, నీకు వందనాలని దేవుని స్తుతిస్తున్నావా? ఇంత చక్కని ఆలయం మాకు ఏర్పాటు చేసావయ్యా, నీ కార్యాలు, అద్భుత కార్యాలు ఎన్నో ఇక్కడ నువ్వు జరిగిస్తున్నావు ప్రభా, నీకు స్తోత్రాలు. అట్టి సంఘంలో నన్ను భాగంగా చేసావు ప్రభా, నీకు వందనాలని దేవుని స్తుతించావా? ఇక్కడ యోవేలు భక్తుని ద్వారా, ప్రవక్త ద్వారా దేవుడిసిన పిలుపు ఏంటంటే, మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. నష్టం వచ్చిన తర్వాత నష్టం వచ్చింది అని బాధపడుతూ రిగ్రెట్లో లైఫ్ మొత్తం బ్రతికే వాళ్ళు ఉంటారండి. మీకు తెలుసా? నష్టపోతారు. నష్టము ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో మనందరికీ ఏదో ఒక విధంగా కలుగుతూనే ఉంటుంది. మనందరం ఎవరం పర్ఫెక్ట్ కాదు. ఎవరి లైఫ్స్ కూడా ఒక ఐడియల్గా పర్ఫెక్ట్గా ఏం సాగవు. నష్టం అనేది ఆయా సమయాలలో, ఆయా సందర్భాలలో మనందరం చవి చూస్తూనే ఉంటాం. నష్టం వచ్చిన తరువాత నష్టపోయాను అని వేదనలో, డిప్రెషన్లో, రిగ్రెట్లో ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ, నిందించుకుంటూ ఇంకా అక్కడే ఆగిపోయి తమ జీవితాలను బ్రతికేసేవారు ఉంటారండి. కానీ నిజమైన నష్టం ఏంటంటే, నష్టాన్ని పొందడం కాదు. నష్టం వచ్చిన తర్వాత దేవుని వద్దకు తిరిగి రాకపోవడము అసలు సిసలైన నష్టం. అది చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే నష్టం వచ్చినప్పుడు ఆ నష్టాన్ని పూరించగలిగిన, ఆ కష్టాన్ని తొలగించగలిగిన, నీ జీవితాన్ని తిరిగి ఫలభరితం చేయగలిగిన, నీ జీవితంలో తిరిగి ఆనందకరమైన సమయాలను, పరిస్థితులను అనుగ్రహించగలిగిన దేవుడు ఉండగా కూడా నువ్వు రావట్లేదంటే, నువ్వు ఇంకా కష్టం అనుకుంటూ అక్కడే కూర్చుంటున్నావంటే దట్ ఈస్ రియల్ డిఫీట్. అది నిజంగా జీవితంలో ఓటమి అంటే ఓడిపోవడం కాదు. ఓడిపోయిన చోటే కూర్చుండిపోవడం, చతికిలబడిపోవడం. నీకు తిరిగి జయమిచ్చే, నేను లేవనెత్తి నడిపించే దేవుడు ఉండగా కూడా నువ్వు ఆశ్రయించకపోవడమే నిజమైన ఓటమి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. దిస్ ఇస్ వాట్ ద లార్డ్ సెస్. బైబిల్లో కొన్ని మాటలు దేవుడు ఇదే యెహోవా వాక్కు అని దేవుడు నొక్కి వక్ర నుంచి పలికే మాటలు కొన్ని మనం చూస్తాం. దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, ఎప్పుడైనా నష్టం పొందాకైనా, కష్టం వచ్చాకైనా, దుఃఖముతో నీ జీవితము దుఃఖములో మునిగిపోయాకైనా సరే, అట్లీస్ట్ నౌ ఇఫ్ యూ కెన్ కమ్ బ్యాక్ టు మీ, ఇప్పుడైనా నువ్వు తిరిగి నా యొద్దకు వచ్చి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా, హార్ట్ఫుల్లీ, విత్ ఆల్ యువర్ హార్ట్, పూర్ణ హృదయంతో దేవుని యొద్దకు తిరిగి వస్తే దేవుడు జ్ఞాపకం చేసుకొని లేవనెత్తుతాడంట. 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు. బాహ్య సంబంధంగా కొన్ని కార్యాలు ఏవో చేసి నేను చాలా నష్టంలో ఉన్నానండి, చాలా కష్టంలో ఉన్నానండి బయటకు చూపించుకోవడం కాదు, హృదయాన్ని చింపుకోవాలంట. దీన మనసుతో, విరిగి నలిగిన హృదయంతో దేవుని వద్దకు మనఃపూర్వకంగా తిరిగి వస్తే ఆర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తిరిగి సమకూర్చేవాడు. చెదిరిపోయినట్లుందా నీ బ్రతుకు? చిన్న భిన్నం అయిపోయినాయా పరిస్థితులు? చూసి ఆనందించడానికి, సంతోషించడానికి ఒక్క కారణం కూడా లేదా? ఏం పర్వాలా. చెదిరిపోయిన పరిస్థితులను దేవుడు తిరిగి అన్నీ సమకూరుస్తాడు. ఎటు చూసిన నష్టం కనబడతా ఉందా? ఆ నష్టం అంతటిని దేవుడు భర్తీ చేస్తాడు. యోబు జీవితంలో ఒకానొక సమయం వచ్చేసరికి ఎటు చూసినా నష్టమే. నాట్ ఈవెన్ హిజ్ బాడీ, అతని దేహం చూస్తే కూడా వ్యాధితో క్షీణించిపోతా ఉందండి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? యోబు భార్య ఇద్దరిని చూస్తే ఇద్దరిలో ఎవరెక్కువ పెయిన్ పొందుకున్నారు చెప్పాలి. ఇద్దరిలో ఎవరెక్కువ పెయిన్ అనుభవించారు? యోబు. ఎందుకు తెలుసా? ఇద్దరు పిల్లలు చనిపోయారు. తండ్రికి బాధే, తల్లికి బాధే. ఇద్దరు ఆస్తి పాడైపోయింది. భర్తకు బాధే, భార్యకు బాధే. కానీ యోబు శరీరం కూడా కృషించడం స్టార్ట్ అయింది.
సో బయట జరుగుతున్న నష్టాలు వాటన్నిటి వలన హృదయానికి వేదన అయితే, తన శరీరము క్షీణించిపోతూ ఉండగా, తన శరీరము కురుపులతో బాధించబడుతూ ఉండగా, హీ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ సమ్ పెయిన్ ఇన్ హిస్ బాడీ. తన దేహంలో కూడా వేదన అనుభవిస్తూ ఉంటే యోబు పరిస్థితి ఎట్లా ఉందంటే, భయంకరంగా శ్రమల చేత కొట్టబడుతూ ఉన్నాడండి. ఇన్ ఆల్ డైరెక్షన్స్, అన్ని దిక్కులో కొట్టబడుతున్నాడు. ఇప్పుడు యోబు భార్య కన్నా ఎక్కువ నిరాశ పడాల్సింది ఎవరు తెలుసా చెప్పాలంటే? యోబు. కానీ యోబు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. యోబు భార్య అంటా ఉంది, దేవుని దూషించి చావయ్యా, మరణం కమ్ము, ఇంకా నీ భక్తిని నువ్వు విడిచిపెట్టవా అని మాట్లాడుతూ ఉంది. అంటే అర్థం ఏంటంటే, ఇద్దరిలో ఫెయిత్లో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారంటే యోబు బలంగా ఉన్నాడండి. అందుకే శ్రమలలో నిలబడగలిగాడు, నిలదొక్కున్నాడు. ఏం పర్వాలా, నా విమోచకుడు సజీవుడు అని చెప్పాడు. నష్టం వచ్చింది, నష్టానికి దేవుడు రెండంతల దీవెన దయచేశాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీకు వచ్చింది నష్టం, కరెక్టే. నీ నష్టం ఊరంతా చూస్తుంది, కరెక్టే. ఆశీర్వాదం వస్తే అందరు చూడరులే, ఎందుకంటే చూసే కళ్ళు కూడా ఉండవు అందరికీ, చూసి ఆనందించే వాళ్ళు కూడా చాలా తక్కువ. కానీ నష్టం రాగానే పరామర్శించడానికి అన్నట్లు వస్తారు, కానీ వాళ్ళు యాక్చువల్గా ఆనందపడడానికి వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది. అయ్యో కష్టం వచ్చిందా, లోపల డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఎంత కష్టం వచ్చిందో, ఇప్పటికన్నా వచ్చిందిలే కష్టం, ఇప్పటికన్నా ఏడుస్తుందిలే ఈ సిస్టర్ గారు, ఇప్పటికన్నా ఈవిడ ఏడవడం చూశానులే అన్నట్లుగా ఫీల్ అయ్యేవారు కూడా ఉంటారు ఖచ్చితంగా. యోబు యొక్క ఆశీర్వాదాన్ని అందరు చూశారు, బట్ అంతకన్నా ఎక్కువగా యోబు యొక్క లాస్ని అందరు చూశారండి కల్లారా. కానీ దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, ఆ నష్టములో యోబు నమ్మకంగా ప్రభు కొరకు నిలబడిన కారణం చేత రెండంతల ఆశీర్వాదాన్ని దయచేసినప్పుడు అప్పుడు కూడా అందరు చూశారండి. ఎవ్రీవన్ కుడ్ సీ ద బ్లెస్సింగ్ అండ్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ జోబ్స్ లైఫ్ త్రూ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని హస్తం యోబుకు తోడుగా ఉండడం వలన దేవుడు ఎలా వర్ధిల్ల చేశాడు అది కూడా అందరు చూసి, యోబు జీవితాన్ని చూసి దేవుని మహిమపరిచారు. ఈ ఉదయకాల సమయంలో కూడా ఒకవేళ నీ జీవితంలో నష్టాన్ని పొందుకొని, నా భర్త వల్లనే అండి ఈ నష్టం, నా భార్య వల్ల అండి ఈ నష్టం, మా అమ్మ వల్ల, మా నాన్న వల్ల, నా పిల్లల వల్ల, వీడి వల్ల, ఈ కొడుకు వల్ల, ఈ కుమార్తె వల్ల అని వారిని విని నిందిస్తా నువ్వు ఒకవేళ బ్రతుకుతూ ఉంటే, ఇనఫ్ ఆఫ్ బ్లేమింగ్ పీపుల్. ఇతరులను నిందించడం చాలు. ఇతరులను నిందించడం వల్ల ఏం జరగదు. రిగ్రెట్తో బ్రతుకుతా ఉన్నావా, నేనే చేశానండి ఆ పొరపాటు, దానివల్ల వచ్చింది నష్టం, దట్స్ ఓకే. నువ్వు రియలైజ్ అయ్యావు, కానీ నువ్వు ఇంకా రిగ్రెట్లోనే బ్రతుకుతా అక్కడ ఆగిపోయావు. అది కాదు. నీ జీవితంలో పరిస్థితులు మారాలంటే దేవుని వైపుకు మళ్ళాలి, దేవుని వైపుకు తిరగాలి, దేవుని వద్దకు రావాలి, ఆయన సన్నిధిలో అంగలార్చాలి, ఆయన సన్నిధిలో రోదనం చేయాలి, మనఃపూర్వకంగా ప్రార్థన చేయాలి, నిజంగా మొరపెట్టాలి. నిజంగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు. హల్లెలూయా. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో, ప్రభా, నా జీవితంలో నేను ఎదుర్కొన్న నష్టాలు, కష్టాలు, వాటికి ఎవరినో నేను బాధ్యులను చేయాలని ఇష్టపడడం లేదు. కానీ నా విధేయత, నా పాపము, నా దోషము నీ సన్నిధిలో నేను ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నా ప్రభా. మనఃపూర్వకంగా నీ వైపు తిరుగుతున్నానయ్యా. రోదనము చేయుడి, అంగలార్చుడి, దేవుని మందిరంలో సమకూడి ఈ సన్నిధిలో గోనె పట్ట కట్టుకొని విజ్ఞాపన చేయమని యోవేలు ప్రవక్త ద్వారా మీరు మాతో మాట్లాడారు, మా జ్ఞాపకం చేశారు ప్రభువా. మా పరిస్థితులు మారాలంటే నీ ఒక్కడవేనా ఆధారము. వచ్చిన నష్టము, వచ్చిన అవమానకరమైన పరిస్థితి అవన్నీ పోవాలంటే ప్రభా నీ పాదాలే శరణమయ్యా. ఇగో ప్రభా, నీ పాదాలు మేము పట్టుకుంటున్నామయ్యా, నీ పాదాలను ఆశ్రయిస్తున్నాం ప్రభా. మా పాపములు, మా దోషములు క్షమించయ్యా, మా అతిక్రమములు క్షమించయ్యా, మా విధేయత క్షమించ ప్రభా. నిజముగా మొరపెట్టి వారికి సమీపంగా ఉంటాను వాగ్దానం చేసావు ప్రభా. మాకు సమీపంగా రానాయన. యెహోవా అందరికీ ఉపకారని ఆయన వాక్యం సెలవిస్తుంది. దేవను ఉపకారం చేసే దేవుడు అయ్యా, నన్ను మేలు చేయకుండా ఉండలేవు ప్రభా. నిజముగా మొరపెట్టిన వారికి నువ్వు సహాయం చేయకుండా ఉండవయ్యా. జాలిపడే దేవుడో ప్రభా, ఆయన మరలా మన మీద జాలిపడునని నీ వాక్యంలో వ్రాయబడింది ప్రభా.
నీ కనికరం మాపై ఉంచయ్య, నీ జాలి మాపై ఉంచు ప్రభా, నీ కరుణ మాపై ఉంచయ్య. నీ జాలి మా మీద ఉంటే చాలు ప్రభా. మనుషులు జాలిపడే స్థితికి మా జీవితం రాదయ్యా. నీ జాలి మాపై ఉంచేసాయి. పరిశుద్ధ మహోన్నతుడా నీకు స్తోత్రాలు. మా జీవితాలలో ఫలరహితమైన స్థితికి, నష్టానికి కారణము మేమే అని గుర్తించి, మా విధేయతని గుర్తించి ప్రభు, మా దోషములు, నీ పాపములు నీ సన్నిధిలో మేము ఒప్పుకొని రోదనం చేసినప్పుడు, ప్రతిష్ఠించుకొని నీ సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు, అంగలార్చినప్పుడు నీవు మరలా మా మీద జాలి పడతావని మాకు వాగ్దానం చేసావు ప్రభా. నీకు వందనాలు. ఎంతమంది అటువంటి పరిస్థితులు గుండా వారి జీవితంలో వెళ్తున్నారు ప్రభా. నీ వద్దకు వచ్చే కృపేవయ్యా, నీ పాదాలు గట్టిగా పట్టుకునే కృపేవు ప్రభా. నీవు కరుణించే వరకు, నువ్వు జ్ఞాపకం చేసుకునే వరకు, ఆ నష్టాలన్నీ నువ్వు తొలగించే వరకు ప్రభా నేను ఆశ్రయించి జీవితంలో గొప్ప నెమ్మది, గొప్ప విడుదల, గొప్ప సమాధానము, గొప్ప ఆశీర్వాదము స్వతంత్రించుకునే కృప మా అందరికీ దయచేయండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో వెనుక జారిపోయేవారు చాలామంది ఉన్నారు, కానీ నిజమైన విశ్వాసి ప్రార్థనలో బలంగా ఎదగాలి. దేవుడు అలాంటి కృప మనందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంతవరకు చాలా మంచి విషయాలు విన్నాం. స్తుతి ఆరాధనలో ప్రభువుని కనపరిచాం. కొద్దిసేపు దేవుని మాటలు విన్న తర్వాత లెట్స్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో కొంత సమయాన్ని మనం గడుపుతాం. ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నాయి. మీలో చాలామందికి ఆ విషయాలు తెలుసు. కొంతమంది బహుశా న్యూస్ ఫాలో అవుతున్న వారు ప్యారిస్ ఒలింపిక్స్ గురించి మీకు తెలుసు. మన భారతదేశానికి ఆల్మోస్ట్ దగ్గరగా ఒక మెడల్ తీసుకురావడానికి ప్రయాసపడిన ఒక సహోదరి మీలో చాలామంది తెలుసు. వినేష్ ఫోగట్ అనబడే ఒక ఆమె చాలా చక్కగా పోరాడింది. 50 కిలోలు 50 కిలోస్ విభాగంలో రెస్లింగ్లో ఆమె చాలా పోరాడి ఎట్టకేలకు ఫైనల్కి వెళ్ళాల్సిన ఆ సందర్భంలో ఆమెను ఒలింపిక్స్ నుండి డిస్క్వాలిఫై చేశారు. ఎందుకు ఆమెను ప్రక్కకి తప్పించారు పోరాటంలోంచి, లేదా ఫైనల్కి వెళ్లకుండా ఆమెను ఎందుకు తప్పించాల్సి వచ్చింది అని అడిగితే ఒలింపిక్స్ కమిటీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆమె ఉన్నదానికన్నా ఒక 100 గ్రాములు బరువు ఎక్కువ ఉంది అని. కేవలం 100 గ్రాములు బరువు ఎక్కువ ఉంది కాబట్టి ఆమెను ఒలింపిక్స్లోంచి తప్పిస్తున్నాము అని ఒలింపిక్స్ కమిటీ తేల్చారు. అది ప్రపంచవ్యాప్తంగా పెద్ద న్యూస్ అయింది. ఆఖరికి అందరూ స్పందించారు. మన దేశంలో చాలామంది స్పందించారు. ప్రధానమంత్రి గారు కూడా, ఆయన కూడా ఆగమేఘాల మీద ఆ విషయం మీద స్పందించారు. ఆమె ఆ రాత్రంతా కూడా పోరాటానికి సిద్ధపడుతున్న ఆ రాత్రంతా కూడా, లేదా ఆమెను తెల్లవారుజామున ఆమె బరువును చెక్ చేస్తారు అని తెలిసినప్పుడు ఆమెకు తెలుసు ఆమె ఉన్నదానికన్నా ఒక 2 కిలోలు ఎక్కువ ఉంది అని. కానీ ఆమెలో ఉన్న డిటర్మినేషన్ ఎంత గొప్పది అంటే, ఒక్క రాత్రిలో నిద్రపోకుండా 2 కిలోలు తగ్గడానికి ఆమె చేసిన ప్రయత్నాలు చాలా గొప్పవి. నేను పేపర్లో చదువుతూ ఉంటే ఆమె రాత్రంతా కూడా ఎంత ప్రయాసపడింది. ఆఖరికి ఆమె హెయిర్ కట్ చేయించేసుకుందట. ఎందుకంటే బహుశా హెయిర్ కూడా కొంత వెయిట్ ఉంటుంది కాబట్టి ఆ వెయిట్ కూడా ఒలింపిక్ కమిటీ కన్సిడర్ చేస్తారు కాబట్టి హెయిర్ కట్ చేయించేసుకుంది. ఆ తర్వాత శరీరంలోంచి కొంచెం బ్లడ్ కూడా తీశారట. మీకు తెలుసు కదా, ఒక యూనిట్ బ్లడ్ తీయడం అంటే ఒక 250 గ్రాములు బ్లడ్ కనుక తీశారంటే 250 ml కనుక తీశారు అంటే కొంత వెయిట్ అన్న తగ్గుతుందన్న ఆలోచనలో శరీరంలోంచి బ్లడ్ తీయించుకుంది, హెయిర్ కట్ చేయించేసుకుంది. రాత్రంతా కూడా జాగింగ్, వాకింగ్, సైక్లింగ్ అన్ని విధాలుగా ప్రయాసపడి ఎట్టకేలకు ఆమె ఎంత తగ్గగలదో తగ్గిన ఇంకొక 100 గ్రాములు మాత్రం ఆమె ఏం చేయలేకపోయింది, తగ్గలేకపోయింది. ఆ 100 గ్రాములే ఆమెను డిస్క్వాలిఫై చేశారు. ఆమెలో ఉన్న డిటర్మినేషన్ ఎంత గొప్పది అంటే, ఐ వాంట్ టు బి ఫిట్, నేను గెలవాలి, ఏదో విధించేత గెలవాలి, ఎంత ప్రయాసపడైనా గెలవాలన్న రాత్రంతా ఆమె పట్టుదలతో ఆ బరువు తగ్గడానికి 2 కిలోలు ఒక్క రాత్రిలో తగ్గడం అంటే చిన్న విషయం కాదు. మీరు ఎవరైనా వర్కౌట్ చేసేవాళ్ళు ఉంటే, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఉంటే, ఒక 2 కిలోలు బరువు తగ్గడం అంటే అది కొన్ని రోజుల ప్రక్రియ. కొన్ని రోజుల పాటు ప్రయాసపడితేనే కానీ చేయలేని ఆ పనిని ఆమె ఒక్క రాత్రిలో చేసి చూపించింది. చాలామంది ఏమంటూ ఉంటారంటే, అమ్మ నువ్వు మెడల్ గెలవకపోయినా
నీకు ఒక సిల్వర్ మెడలో గోల్డ్ మెడలో నీకు రాకపోయినా నీలో ఉన్న ఆ తపన పట్టుదల మాకు బాగా నచ్చింది అని చాలామంది ఆమెను కీర్తించడం ప్రారంభించారు. లోకంలో చాలామంది భౌతిక సంబంధమైన మెడల్స్ కోసం, లేదా భౌతిక సంబంధమైన బహుమానాల కోసం, భౌతిక సంబంధమైన ఉన్నతమైన స్థానాల కోసం ఎంతవరకైనా ప్రయాసపడుతున్నారు. ఎంత కష్టపడడానికైనా వారిని మనం వెనకకు లాగలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. ఎంత కష్టపడడానికైనా వాళ్ళు సిద్ధపడుతున్నారు. కానీ మన పోరాటం దేనికి? మన ప్రయాస దేనికి? దేవుని బిడ్డలుగా మన పోరాటం దేనికి? పౌలు మహాశయుడు అదే అంటాడు, లోకంలో ఉన్న వాళ్ళు చాలామంది క్షయమైన వాటి కోసం ప్రయాసపడుతున్నారట, పోరాడుతున్నారు. కానీ మనం వేటి కోసం పోరాడుతున్నామో? అక్షయమైన వాటి కోసం పోరాడుతున్నాం. పందెమెందు పరిగెత్తువాడు అన్నింటిలో మితంగా ఉండాలి అని దేవుని వాక్యంలో కూడా మనం గమనిస్తున్నప్పుడు, ఆధ్యాత్మికంగా ఒక పటిష్టమైన స్థానానికి రావాలి అంటే, ఒక ఉన్నతమైన స్థానం చేరుకోవాలంటే భక్తి కొన్నిసార్లు అంత ఈజీగా ఉండేది కాదు. కొన్నిసార్లు అనిపించవచ్చు, ఏమంటే శుక్రవారం చాలామంది ఎక్కడెక్కడో పనులు చేసుకున్నారు, వాళ్ళకి ఏవో డబ్బులు వస్తున్నాయి, లేదా ఈ సమయాన్ని ఏదో విషయంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, నేనేమో దేవుని సందుకు వచ్చాను, నాకేంటి ప్రయోజనం, నాకేంటి లాభము అని అంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనం. ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరు కూడా ఏ విషయంలో కూడా నష్టపోకూడదని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ కారణాన్ని బట్టే వాక్యం ద్వారా దేవుడు వీళ్ళని సంధిస్తున్నాడు. స్తుతి ఆరాధనలో మీ హృదయాలు తెరిచి దేవుని ఆరాధించడం ద్వారా దేవుని యొక్క ప్రభావాన్ని, ఆయన తేజస్సును, ఆయన మహిమను సంపూర్ణంగా మీరు అనుభవించగలిగే కృపను దేవుడు మీకు ఇస్తున్నాడు. ద టైమ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ వెయిన్. దేవుని సన్నిధిలో మీరు వెచ్చిస్తున్న సమయము అది ఎప్పటికీ వృధా కానిది. హల్లెలూయా. కారణం అంటే దాన్ని లెక్కిస్తుంది ఎవరు అంటే దేవుడు లెక్కిస్తున్నాడు. ఆయన లెక్కించి నీకు దేవుని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలు తెరిచి దేవుని మాటలు వినండి. అండ్ ఐఎమ్ ష్యూర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ డెఫినెట్లీ స్పీక్ టు యూ టుడే. దేవుని ఆత్మ మీతో మాట్లాడాలని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని మీరు వినాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయం. Shall we all open our Bibles to John the Gospel, chapter 21, and let us read verse 4. 4వ వచనాన్ని చదువుకుందాం. సూర్యోదయము అగుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. అందరూ ఈ మాట చెప్పండి, ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. విడ్డూరంగా లేదండి అది. ఎవరు గుర్తుపట్టలేదట? ఏమన్నా పక్క దేశాల వాళ్ళ, సిరియా దేశం వాళ్ళు గుర్తుపట్టలేదా? మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మీరు గుర్తుపట్టకపోతే పరిస్థితి ఎలా ఉండదు చెప్పండి. ఉదయాన్నే లేచిన తర్వాత మీ భర్త గారి దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ అండి అనగానే ఎవరు నువ్వు అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? ఎవరినా చెప్తానని చెప్పి మీరు ఎలా చెప్పగలరో అలా చెప్తారు కదా. ఒకవేళ భర్త ఉదయాన్నే లేచిన తర్వాత భార్య దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ అనగానే ఎవరండి మీరు అందనుకోండి, ఆయన కూడా అలాగే డిసప్పాయింట్ అవుతాడు. పిల్లలు తల్లిదండ్రులు గుర్తుపట్టలేకపోతే, తల్లిదండ్రులు పిల్లలు గుర్తుపట్టలేకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? కెన్ యూ ఇమాజిన్ దట్ సిచ్యువేషన్? ఎప్పుడైనా ఊహించగలరా? ఎప్పుడో ఒకసారి జీవితంలో ఒక్కసారి కలిసిన వాళ్ళు మరలా ఇంకోసారి ఎప్పుడైనా తారసపడితే నేను గుర్తున్నానండి అంటే, లేదండి సారీ అండి గుర్తుపట్టలేదంటే తర్వాత సంగతి. చాలామంది నా జీవితంలో నాకు ఇలాంటి అనుభవాలు అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్క ఆయన వస్తాడు నా దగ్గరికి, వెస్లీ గారు నేను గుర్తున్నానండి అంటాడు. ఆయన కొద్దిగా గుర్తున్నట్టు అనిపిస్తుందండి. ఎక్కడ కలిసామండి? 2003వ సంవత్సరంలో అండి, మీరు విజయవాడ వచ్చినప్పుడు మీరు మెసేజ్ చెప్పేసి కారు ఎక్కేస్తుంటే నేను వచ్చి సెకండ్ ఇచ్చాను కదండి మీకు అన్నాడు. 2003లోనట నేను మెసేజ్ దిగి వెళ్తుంటే చాలామంది కలవడానికి వస్తారు కదా, వారిలో అట ఈయన ఎక్కడి నుంచో కొంచెం అందుకుని షేక్ హ్యాండ్ ఇచ్చాడట. ఇప్పుడు ఆయన నేను ఏం చేయాలట? గుర్తుపట్టాలి. బాబు అంత మెమరీ ఇంకా నాకు లేదు, అంత ఐక్యం ఇంకా నాకు లేదు. ఆయన ఎక్కడో ఉన్న నువ్వు సంవత్సరానికి ఎప్పుడో జీవితంలో ఒకసారి కలిసి గుర్తుపట్టే అనుభవం. యూజువల్గా కొన్నిసార్లు మనకి ఏదైనా ప్రయోజనం ఉన్నప్పుడు లేదా ప్రయోజనం కావాలనుకున్నప్పుడు కూడా కొంతమంది యాక్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అప్పులు తీసుకున్న వాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువగా ఇలాంటి సందర్భాలు వినబడతా ఉంటాయి. మీకు 3 సంవత్సరాల క్రితం ₹1,00,000 అప్పు ఇచ్చాను కదా, ఇచ్చారా అండి? నాకు గుర్తులేదండి అంటే ప్రామిసరీ నోట్లు కానీ ఇలాంటివన్నీ లేకుండా మాట
సహాయంతో కొంతమంది అప్పులు ఇచ్చేస్తూ ఉంటారు కదా. అలా ఇచ్చేసినప్పుడు కొంతమంది రివర్స్ అయిపోవాలనుకున్నప్పుడు నాకు గుర్తులేదండి, అన్నీ గుర్తుంటాయి కానీ తీసుకున్న అప్పులు ఏం చేయవు, కొంతమందికి గుర్తుండవు, నాకు ఇవ్వలేదు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. లేదా కొన్నిసార్లు కొంతమందికి మనం వాగ్దానాలు చేస్తాం, అలా చేస్తాను, ఇలా చేస్తాను, నీకేదైనా ఇబ్బంది వస్తే నేను ఉంటాను, కష్టం వస్తే నేను ఉంటాను అని కొన్నిసార్లు వాగ్దానం చేస్తాం. కానీ తీరా ఆ వాగ్దానం నిలబెట్టుకోలేనప్పుడు సింపుల్గా మనం వాడేసే మాట ఏంటో తెలుసా? మర్చిపోయానండి, గుర్తులేదండి, అలా అన్నానండి, ఇలా అన్నానని చాలాసార్లు ఆ పరిస్థితి నుండి తప్పించేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటా. గుర్తుపట్టలేదు. కొంచెం పెద్ద వయసుకు వచ్చిన తర్వాత కొంతమందికి కొన్ని రకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి. అందులో అల్జీమర్స్ అనే ఒక వ్యాధి ఉంటుంది. ఆ వ్యాధి వచ్చిన వాళ్ళకి నిజంగా గుర్తుండవు. వయసు ప్రభావాన్ని బట్టి ఆ వ్యాధులు కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఆ వ్యాధి వచ్చినట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అందుని బట్టి పెద్దలు అంటూ ఉంటారు, నిద్రపోతున్నవాడిని లేపొచ్చు కానీ నటిస్తున్నవాడిని ఏం చేయలేం, లేపలేమని. నిజంగా నిద్రపోతున్నాడు అనుకోండి, అరే లేరా అంటే లేస్తాడు, కానీ నటిస్తున్నవాడిని లేపగలమా? అసలేం వినబడుతున్నట్టే, అసలేమి వినబడటం లేదన్నట్టుగానే నటించి పడుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఎలా లేపగలం నిద్ర? గుర్తుపట్టలేదట. వాట్ ఎ ప్యాథటిక్ సిచ్యువేషన్. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాల శిష్యులతో ఉండి అనేక అద్భుతాలు వాళ్ళ కళ్ళ ముందు చేసి ఆశ్చర్యకారులు వారి జీవితంలో జరిగించి వారిని ఎంతగానో ప్రేమించి, మిక్కుటంగా వారిని ప్రేమించి, అంత మాత్రమే కాకుండా పోనీ మరణం జయించి తిరిగి లేచిన తర్వాత ఇది మొదటిసారి ప్రభు ప్రత్యక్షం అవడం కాదు కదా. మహిమదేహాన్ని ధరించుకున్న ప్రభు ఆ ఆదివారం సాయంకాలమే శిష్యుల్ని కలిశారు కదా. ఆ శిష్యులు యేసు ప్రభు వారు అన్నీ మూయబడినప్పుడు, ఇల్లంతా మూయబడినప్పుడు లోపలికి వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పాడు కదా ఆయన. వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పారు కదా. ఆఖరికి ఆ శిష్యులందరూ కూడా ప్రభువును చూసి తరించిపోయారు కదా, సంతోషించారు కదా. అందును బట్టి మహిమదేహాన్ని ధరించిన యేసుక్రీస్తు ప్రభువుని గుర్తుపట్టలేదు అంటే వారికి ఎక్స్క్యూజ్ ఏం కనబట్టలేదు ఇక్కడ. కానీ వారి స్పిరిచువల్ స్టేటస్, వారి స్పిరిచువల్ కండిషన్ ఎంత దిగజారిపోయింది అంటే సాక్షాత్తు వారిని వెతుక్కుంటూ వచ్చిన ప్రభువుని గుర్తుపట్టలేనంత దౌర్భాగ్య స్థితిలోనికి శిష్యులు వచ్చేసారు. చాలాసార్లు మన జీవితంలో కూడా నేను చాలా గొప్ప క్రైస్తవునండి, గొప్ప క్రైస్తవురాలండి, మా ముత్తాతలు క్రైస్తవులండి, మా తాతలు క్రైస్తవులండి, మా తల్లిదండ్రులు క్రైస్తవులండి, మా ఇంట్లో 4 బైబిళ్ళు ఉన్నాయండి ఒక్కొక్కళ్ళకి, ఆ తర్వాత మా ఇంటి మీద పెద్ద సిలువ ఉందండి అని చాలాసార్లు మన గురించి మనం చెప్పుకుంటాం. కానీ తీరా సమయం వచ్చిన తర్వాత, తీరా ఏదైనా పరిస్థితి వచ్చిన తర్వాత ప్రభువును గుర్తుపట్టలేనందువల్లనే మన జీవితాల్లో కలవరము, ఆందోళన, ఇబ్బందులు, ప్రతికూలతలు ఇవన్నీ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. When God comes to you for the rescue, when God comes to you to help you out, దేవుడు నీకు సహాయం చేయడానికి దగ్గరికి వచ్చినప్పుడు, నేను రక్షించడానికి దగ్గరికి వచ్చినప్పుడు, నిన్ను మరలా పునరుద్ధరించడానికి దగ్గరికి వచ్చినప్పుడు చాలాసార్లు మనం ఆయన గుర్తుపట్టలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామేమో. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, శిష్యులు ఆయనతో ఉన్నవారే, ఆయనతో తిరిగిన వారే, యేసుక్రీస్తు ప్రభుతో 3.5 సంవత్సరాల నుండి ఎన్నో అనుభవాలు నేర్చుకున్న వారే ఒకనొక సమయానికి వచ్చేసరికి ఆయన గుర్తుపట్టలేని దౌర్భాగ్య స్థితులకు వారు వచ్చారు. ఈరోజు దేవుని బిడ్డలారా, మన జీవితంలో అలాంటి స్థితి ఉందేమో పరిశీలన చేసుకోవాలి, పరిశోధించుకుందాం. దేవుని సందుకు వచ్చినప్పుడు, ప్రభువా అనేక సార్లు నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు, నీ స్వరాన్ని వినిపింపజేస్తున్నప్పుడు, నీ ప్రత్యక్షత నాకు అనుగ్రహిస్తున్నప్పుడు, నీ దర్శన భాగ్యం నాకు ఇస్తున్నప్పుడు, లేదా ఒక క్లియర్ గైడెన్స్, ఒక గమ్యాన్ని నువ్వు నాకు చూపిస్తున్నప్పుడు దాన్ని గుర్తుపట్టలేని దౌర్భాగ్య స్థితి నాలో ఉందేమో, నన్ను క్షమించు ప్రభు అని ప్రభు దగ్గర రాగలుగుదామా? ఈరోజు ప్రార్థన చేయడానికి వచ్చిన మనం ప్రభువును గుర్తుపట్టగలిగే అనుభవంలోకి వద్దామా? మనం ఏం మర్చిపోయినా జీవితంలో ఎవరిని మర్చిపోకూడదు చెప్పండి? దేవుని మర్చిపోకూడదు, ఆయన వాగ్దానాలు మర్చిపోకూడదు, ఆయన మంచితనాన్ని ఏం చేయకూడదు, మనం మర్చిపోకూడదు. డోంట్ బీ ఇన్ ఎ సిచ్యువేషన్ వెర్ యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ హెస్ డన్ ఫర్ యూ. ఆయన నీ కోసం చేసిన గొప్ప కార్యాలను మర్చిపోయే దుస్థితులకు నువ్వు ఎప్పుడు రావద్దు. ఆయన గుర్తుపట్టే అనుభవంలోనికి మనం రావాలి. గ్రీకు భాషలో గుర్తుపట్టుట లేదా రికగ్నైజింగ్, ఇంగ్లీష్లో రికగ్నైజింగ్ అని ఒక మాట కొన్ని ట్రాన్స్లేషన్లో వాడారు. ఆ రికగ్నైజింగ్ అనే మాటను మనం చూస్తున్నప్పుడు గ్రీక్లో ఉపయోగించి ఉన్న మాట ఎపిగినోసోకో అనే పదం వాడారు. ఎపిగినోసోకో అంటే అర్థం ఏంటంటే టు బికమ్ ఫుల్లీ అక్వైంటెడ్ విత్ సమ్వన్, సంపూర్ణంగా మరలా వారితో ఐక్యపరచబడడం,
సంపూర్ణంగా వారి సహవాసానికి తిరిగి రావడం, దేవుణ్ణి మర్చిపోలేనంతగా హత్తుకోవడం, అది దాని అర్థం. ఎపిగి నొసోకో అనే మాటకు గ్రీకు భాషలో గుర్తుపట్టుట అంటే ఏదో నేను మర్చిపోయానండి జ్ఞాపకం వస్తుంది, ఇది కాదు అక్కడ అర్థం. ప్రభువుని గట్టిగా పట్టుకోవడం, ఆయన తప్ప ఇంకెవ్వరు లేరు, ఆయనే నా సర్వస్వం, ఆయనే నా ఆశ్రయం, ప్రభువే నా జీవితంలో ఏం వచ్చినా, కష్టమైన, ఇబ్బంది అయినా, వస్త్రహీనత అయినా, మరేదైనా సరే, కరువైన, ఖడ్గమైన, దోషనైన, నిందలైన, అవమానాలైనా నా ప్రభువు నేను గట్టిగా పట్టుకుంటాను. ఆయన మాత్రమే నేను సేవిస్తాను, ఆయన మాత్రమే నేను ఆరాధన చేస్తాను, ఆయన మాత్రమే నేను వెంబడిస్తానని ఎవరైతే ప్రభువు దగ్గర ఆ మాట తెలియజేస్తారో వారు ప్రభువును గుర్తుపట్టినట్టు లేదా ఆయన గట్టిగా పట్టుకున్నట్టు అనే అనుభవాన్ని మనం గుర్తించాలి. ప్రభువునందు ప్రియులారా, ఈరోజు నేను ఈ అంశం మీద కొన్ని ఇన్సైట్స్ మీకు ఇచ్చి నా విషయాన్ని ముగింపులో తీసుకొస్తాను. మత్తయి సువార్తలో ఒక మాట మనం గమనించవచ్చు, చూడండి. ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 14 and verse 34 and 35 కూడా చదువుదాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 34-35 వచనాలు ఈ విధంగా రాయబడింది. వారు అద్దరికి వెళ్ళి గెన్నేసరతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు 35వ వచనం, అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి, వీళ్ళు ఏం చేశారంటే యేసయ్యను, అక్కడేమో శిష్యులు గుర్తుపట్టలేదు, కానీ ఇక్కడ జనులు ఏం చేశారంటే యేసయ్యను గుర్తుపట్టి, దే రికగ్నైజ్డ్ జీసస్, ప్రభువును గుర్తుపట్టి. గెన్నేసరతు అన్న ప్రాంతానికి ప్రభు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో జనులు యేసయ్యను గుర్తుపట్టి చుట్టుపట్ల ఉన్న ప్రదేశం అందంతటికి వర్తమానం పంపి రోగులనందరినీ, ఒకసారి అందరు నా వైపు ఇలా చూడండి ఒకసారి. వీళ్ళున్న ఆసక్తి ఎంత గొప్పది అంటే, యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చారని తెలియగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఏం పంపించారట? నువ్వు ఒక్కరికైనా పంపించావా వర్తమానం యేసయ్య గురించి? ఉదయాన్నే లేచిన తర్వాత రాత్రి పడుకునే లోపల క్రీస్తు ప్రభువు గురించిన సందేశం ఒక్కరికైనా నువ్వు షేర్ చేస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తున్న మాట ఇదే. మనందరికీ ఫోన్లు ఉన్నాయి, మనందరికీ వాట్సాప్లు ఉంటాయి, మనందరికీ స్నాప్చాట్లు ఉంటాయి, మనందరికీ ఫేస్బుక్లు ఉంటాయి. కానీ కొంతమంది వాటిని లోకపరమైన విషయాల కోసం ఉపయోగిస్తారు, కానీ దేవుని మాట చెప్పడానికి మాత్రం నేనండి ఈ మాట పెట్టానంటే కొంతమంది నాకు దూరం అయిపోతారేమోనండి, నా స్నేహితులు నాకు దూరం అయిపోతారు, ఎందుకంటే ఈమె క్రైస్తవురాలా అని అనుకుంటారేమోనండి, లేదా ఈమె క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వెళ్తుందా, ఎందుకంటే అప్పుడప్పుడు ఫెయిత్ పాయింట్లు రాసేటప్పుడు కింద ఏదో నా ఫోటో ఉంటుంది లేదా నా పేరు ఉంటుంది, ఏమో క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వెళ్ళిపోతున్నారేమో అనుకుంటారేమోనండి. అనుకుంటే పొరపాటే ఉందండి, ఇదేమన్నా అసభ్యకరమైన ప్రాంతమే, ఇది దేవుని మందిరమేగా, దేవుని ఆలయమే కదా. నువ్వు మందిరానికి వెళ్తున్నావు అనుకుంటే అందులో నష్టమే ఉంది నీకు. ఈ జనులు యేసయ్యను గుర్తుపట్టడం మాత్రమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి ఏం పంపించారంట? వర్తమానం. అలాంటి భారంలోకి ఎప్పుడు వస్తున్నావు? అలాంటి బర్డెన్, సోల్ విన్నింగ్ మీద, ఆత్మల సంపాదన మీద నీకు ఆ భారం ఎప్పుడు వస్తుంది? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు ఒక్కదానివే రెడీ అయ్యి వచ్చేస్తున్నావు, కానీ నీ ఇంట్లో నీ పిల్లోడికి చెప్పలేకపోతున్నావే, నీ ఇంట్లోనే నీ కుమార్తెకి చెప్పలేకపోతున్నావు దేవుని మందిరానికి రమ్మని, లేదా నీ భర్తకి చెప్పలేకపోతున్నావే, ఆయన ఇంట్లో కూర్చుని సినిమాలు వేసుకుని సీరియల్ వేసుకుని కూర్చున్నాడు, ఏమంటే ఇవి చూడడం కన్నా దేవుని మందిరానికి రండి, అక్కడ దేవుడు మాట్లాడతాడు మీతోని, ఒక మాటనే చెప్పగలుగుతున్నావా? మన బంధాలు బాగుండాలి, మన 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 పరిస్థితులన్నీ బాగుండాలి, కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించాలని అనుకునే పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం ఉంటాం. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఈ జనులు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, నాట్ ఓన్లీ దే రికగ్నైజ్ జీసస్, దే షేర్డ్ ద గుడ్ న్యూస్. ప్రభు వచ్చాడట మన ప్రాంతానికి, యేసయ్య వచ్చాడట మన ప్రాంతానికి. మన గాయం చెబుతూ ఉంది వెస్లీ గారు, ప్రతిరోజు ఉదయాన్నే మీరు డైలీ ప్రామిస్ అప్లోడ్ చేస్తుంటారు ఉదయం 4 గంటలకి. తక్కువ లేదంటే 150 మందికి పంపిస్తానండి వెస్లీ గారు నేను ఆ వర్తమానాన్ని. అనేక మంది ఆ వర్తమానాల ద్వారా దీవెన పొందిన వాళ్ళు ఉన్నారు. ఉదయాన్నే లేచిన తర్వాత, అంతకుముందు రకరకాల స్కెడ్యూల్స్ ఉండేవాళ్ళకి, కానీ ఈరోజు వాళ్ళు ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, ఆ తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్లోంచి ధ్యానం చేయడం. ఎక్కడ ఆగకుండా గతించిన 2.5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఉదయం వాగ్దాన సందేశాన్ని ఇస్తున్నాం. ఒకరికైనా షేర్ చేసావా? దేవుని మాటలు పంపించావా? దేవుని మాటలు ఇతరులకు షేర్ చేయాలనే ఆలోచనలో ఉందా? పోనీ కొన్నిసార్లు జాన్ వెస్లీ గారి మెసేజ్ పంపించి నీకు ఇష్టం లేదు, పోనీ మరొకరి సేవకులదన్నా పంపించిపోని, నీకు ఇష్టమైన సేవకులు ఎవరి మాటలైతే నీకు బాగున్నాయో పోనీ ఆ మాటలన్నా పంపించిపోని, అవి వాక్యానుసారంగా ఉంటే, వాక్యానుసారణ మాటలు ఉంటే పంపించి, అందులో నిన్నెవరో ఆపగలరు, నిన్నెవరు నిలువరించగలరు? చెయ్యి, ఆ పని చెయ్యి.
ఏదో విధంగా దేవుని సువార్త వెళ్ళాలి, దేవుని రాజ్య సువార్త వెళ్ళాలనే ఆశ నీలో ఉంటుంది కదా. దేవుని సేవకులంగా మాకెప్పుడు ఆ ఫీలింగ్లు ఉండవు. ఈమె మన చర్చికి వస్తుంది, మరొకళ్ళు ఎవరిదో పెట్టింది అని ఎప్పుడైనా అనుకుంటామా? నా దగ్గర పనిచేసే చాలామంది, మన ఆఫీసులో పనిచేసే వాళ్ళు చాలామందే కొన్నిసార్లు ఎవరెవరో స్టేటస్లు పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళని నిర్వహించాలి, ఏంటమ్మా ఇలా చేసామని ఎప్పుడు అనలా. నేను ఎప్పుడు కూడా కింగ్డమ్ పర్స్పెక్టివ్లో ఉంటాను. దేవుని రాజ్యం ప్రకటించబడాలి, దేవుని రాజ్యం విస్తరించబడాలి, దేవుని కార్యాలు అంత స్పష్టంగా జరగాలని ఆశ ఉండాలి, ఆ భారం మనలో ఉండాలి దేవుని సువార్త కోసం. 150 మందికి పంపిస్తారండి వెస్లీ గారు. చాలామంది ఆ వాక్యాల ద్వారా దేవుని పొందారండి, ఆశీర్వాదం పొందారండి. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి ఆర్ సర్వింగ్. జనులు యేసయ్యని గుర్తుపట్టారట గెన్నేసరతు తీరం దగ్గరికి వచ్చినప్పుడు. మీరు ఊహించండి, గలిలయ సముద్రం ఇలా ఉందనుకోండి, ఒక ప్రక్కనేమో గెన్నేసరతు ప్రాంతం ఉంటుంది, ఆ తర్వాత మరొక ప్రక్కనేమో కపెర్నహూం ఉంటుంది. ప్రభువారు ఒక అద్భుతం చేసిన తర్వాత శిష్యులందరినీ కూడా అద్దరికి రమ్మన్నాడు. మీరు బయలుదేరండి అనగానే వాళ్ళు బయలుదేరడం, మధ్యలోకి వచ్చేసరికి తుఫాన్ రావడం, యేసు ప్రభు చెప్పండి ఆ నీటి మీద నడిచి రావడం, పేతురు మరల యేసుక్రీస్తు ప్రభువుని చూసిన తర్వాత ప్రభువా నేను కూడా నడుస్తానంటే పేతురు నడవడం, ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత దే కేమ్ టు దిస్ ఎర్జ్. కపెర్నహూం నుండి బయలుదేరి గెన్నేసరెతు అనే ప్రాంతానికి వచ్చేశారు. గలిలయ సముద్రాన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. తిబెరియా సముద్రం అంటారు, గలిలయ సముద్రం అన్నారు, గెన్నేసరెతు సరస్సు అన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, గలిలయ సముద్రం ఒక హార్ప్ షేప్లో ఉంటుంది కాబట్టి ఆ షేప్లో ఉన్న ఆ సముద్రాన్ని కిన్నెరత్ అని పిలుస్తారు. దానికి ఒక ప్రక్కనున్న ఆ గెన్నేసరెతు తీరం, అక్కడ యేసుక్రీస్తు ప్రభువు రాగానే జనులు యేసయ్యని గుర్తుపట్టేశారట. ఇదిగో ఈయనే లోకరక్షకుడు, ఇది ఈయనే స్వస్థపరిచేవాడు, ఈయనే తన శిష్యుల జీవితాలు అద్భుతాలు చేశాడు, ఈయనే కన్యగర్భాన జన్మించాడు, ఈయన ఈ రోజున లోకమంతా ఆయన వెంబడి వెళుతుంది, అనేక మంది ఆయన్ను ఆరాధిస్తున్నారు లేదా ఆయన గుర్తిస్తున్నారు. స్వచ్ఛమైన మాటలు ఆయన పలుకుతున్నాడు, పరలోక రాజ్యాన్ని కొన్ని సంగతులు ఆయన తెలియజేస్తున్నాడు. ఈయన మనం మిస్ అవ్వద్దు, లెట్స్ గో, వెళ్దాం ఆయన దగ్గరికి. గుర్తుపట్టారట, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వర్తమానాలు పంపించేశారట. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే సమస్య ఉందో, ఎక్కడైతే రోగాలు ఉన్నాయో వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రభు దగ్గరికి వచ్చి బ్రతిమాలారట. ప్రభువా, వీ నో దట్ యు ఆర్ సో బిజీ, నువ్వు చాలా చాలా బిజీగా ఉన్నావు మాకు తెలుసు, నువ్వు చాలా పనులు ఉన్నాయని మాకు తెలుసు, నువ్వు ఏదో ఒక పని మీద ప్రతిరోజు ప్రయాణం చేస్తావని మాకు తెలుసు, కానీ మేము నిన్ను బ్రతిమాలు కొనుచున్నాం. అదేంటో తెలుసా? దయచేసి ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఇక్కడ ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, వారిని కనీసం నీ వస్త్రపు చెంగు ముట్టుకునే అవకాశం ఏ ప్రభువా. వీ బిలీవ్ దట్ యువర్ గార్మెంట్స్ హ్యాస్ అ పవర్ అండ్ అనాయింటింగ్. నీ వస్త్రాల్లో కూడా శక్తి ఉందని, నీ వస్త్రపు చెంగులో కూడా ప్రభావం ఉందని మేము విన్నాం, మాకు తెలుసు. దయచేసి వీళ్ళందరినీ ముట్టనివ్వండి ప్రభు అనే వస్త్రపు చెంగు అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వారందరూ స్వస్థపరచబడ్డారని. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వస్త్రపు చెంగు ముట్టి స్వస్థపరచబడింది కేవలం 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ అనుకుంటాం మనం, కానీ బేస్డ్ ఆన్ దిస్ వర్డ్స్ ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వారందరూ కూడా, విశ్వాసంతో ముట్టిన వారందరూ ఏం పొందారు? వాళ్ళు స్వస్థత పొందారు. ఈరోజు నువ్వు ముట్టగలవా? ప్రభు దగ్గరికి చాలామంది వచ్చి ఉండొచ్చు, చాలామంది ఆయన వెంబడించి ఉండొచ్చు, కానీ విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోవడం, దానిలో ఉన్న విశిష్టత మీకు చాలాసార్లు చెప్పాను. ఒక సగటు యూదుడు వేసుకునే వస్త్రాలకి ఆ క్రింద 4 చెంగులు ఉంటాయి. ఈ 4 కార్నర్స్ ఏ వస్త్రానికైనా ఉంటాయి కదా, 4 కార్నర్స్ ఉంటాయి. కాబట్టి యూజువల్గా టిపికల్ జూయిష్ మెన్ వేసుకునే వస్త్రానికి ఆ క్రింద వాళ్ళు ఆ నీలపు దారాలు వేలాడదీస్తారు. ఆ నీలపు దారాలు వేలాడదీయడం అనేది ప్రాముఖ్యంగా పాత నిబంధనలో కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే పూర్వదినాల్లో పరిచయులు, శాస్త్రులు అనేవారు ఏం చేసేవారంటే ఆ దారాలను ఇంకొంచెం పెద్దవి చేసుకునేవారు. ఆ దారాలను కొంచెం పెద్దవి చేసుకునేది, ఎందుకంటే మేము అందరికన్నా గొప్ప, మేము అందరికన్నా ఉన్నతం, మేము అందరికన్నా స్పెషల్. పరిచయుడు అంటేనే సెపరేటెడ్ వన్ అని అర్థం కదా, మేము అందరికన్నా విభిన్నంగా ఉంటామనే ఆ విషయాన్ని చెప్పడానికి విభిన్నమైన వస్త్రధారణ కోసం ఆ వస్త్రపు చెంగులు కొంచెం పెద్దవి చేసుకునేవాళ్ళు వాళ్ళందరూ కూడా.
యేసుక్రీస్తు ప్రభు వస్త్రపుషంగు ముట్టుకోవడం అంటే ఆ నీలపు దారాన్ని టచ్ చేయడం అనేది అకార్డింగ్ టు ద బైబిల్ బ్లూ కలర్ అనేది దేవునికి ఔన్నత్యానికి ఆయన యొక్క అత్యున్నతమైన అనుభవాలకి సాదృశ్యం. కాబట్టి ప్రభువా నీవు ఉన్నతుడువు, నీలాంటి వారు మరొకరు లేరు, నువ్వు అత్యున్నతుడువు, నీకు ఏదైనా సాధ్యమే, నీకు అసాధ్యమది ఏదీ లేదు ప్రభువా. నీవు తలస్తే, నీవు అనుకుంటే, నువ్వు ఆజ్ఞాపిస్తే, నువ్వు సెలవిస్తే ఏ కార్యమైనా జరుగుద్దని నమ్ముతున్నామని అందరూ వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోగానే వారి జీవితంలో ఏం జరిగిందట? అద్భుతం జరిగింది. ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం ఆశించి దేవుని సందుకు వచ్చావా? యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర అద్భుతం కోసం దేవుని సందుకు వచ్చావా? ప్రభువు నీ జీవితంలో చేసే మేలు ఎంత గొప్పది అంటే జాగ్రత్త విను, విశ్వాసంతో నువ్వు ఆయన్ని పట్టుకోగలిగితే ఆయన జీవితంలో నుండి వచ్చే ఆ మహిమ ప్రభావము నేను ఖచ్చితంగా ప్రతి పరిస్థితులను విడుదల చేసి నేను నిలబెట్టేదే. నేను ఆ సందర్భాల్లో చాలామంది దేవుని సేవకుల యొక్క జీవిత చరిత్రలు చదువుతుంటాను, నాకు చాలా స్ఫూర్తినిస్తాయి. ఎందుకంటే మనలాంటి స్వభావం కలిగిన దైవజనులే దేవుని చేతిలో ఆయా సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో బలంగా వాడబడ్డారు, విశిష్టమైన కార్యాలను ప్రభు కోసం జరిగించారు. అదే విశ్వాసాన్ని కనుక మనం ఎక్సర్సైజ్ చేయగలిగితే, అదే విశ్వాసాన్ని దేవుని మీద మనం పెట్టుకోగలిగితే దేవుడు మన జీవితంలో ఎందుకు కార్యాలు జరిగించడు అనేది నా ఆలోచన. ఆ కారణాన్ని బట్టే దేవుని చేతిలో బలంగా వాడబడిన దైవజనుల జీవిత చరిత్రలు చదువుతూ ఉంటాను. చదవగానే గుర్తుండాలంటే ఏం చేయాలి తెలుసా? అది ఎవరో ఒకరికి చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. మీకు తెలుసా ఆ విషయం? మీరు ఏదైనా ఒక విషయాన్ని గ్రహించిన తర్వాత అది గుర్తుండాలంటే ఇతరులతో షేర్ చేసుకోవాలి. బ్లెస్సీ గారికే షేర్ చేసేస్తాను నేను వెంటనే. ఏదైనా చదవగానే నాన్న ఇలా ఉంది పరిస్థితి, ఇలా చదివాను, ఇది బాగుంది కదా, ఇలాంటి విషయం బాగుంది కదా అని ఆమె చెబితే ఆమె కూడా చాలా ఓపికగా వింటూ ఉంటుంది అనుకోండి. అయితే చార్ల్స్ స్పర్జన్ గారి జీవిత చరిత్ర నేను చదువుతున్నప్పుడు ఆయన్ని ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అని పిలుస్తారు. 19వ ఏటలోనే ఆయన ప్రీచింగ్ స్టార్ట్ చేస్తే 22వ సంవత్సరం వచ్చేసరికి, అంటే విదిన్ 3 ఇయర్స్లోనే వరల్డ్ ఫేమస్ స్పీకర్ అయ్యాడు ఆయన. వరల్డ్ ఫేమస్. ప్రపంచంలో అనేక దేశాల నుండి ఆయనకి ఆహ్వానాలు వచ్చేస్తుండేవి. లేదా ఆయన ఎక్కడైనా మెసేజ్ చెబుతున్నాడంటే అనేక మంది పరుగులు పెట్టుకుంటూ వెళ్తుండేవారు. ఆ కాలంలో ఇంత గొప్ప మైక్రోఫోన్స్ కానీ సౌండ్ సిస్టమ్లు కానీ ఎక్కడైనా నేను మాట్లాడితే దాన్ని యాంప్లిఫై చేసి ఈ రోజున కొన్ని వేల మంది ఉన్నా చాలా ఈజీగా, మొదట కూర్చున్న వాళ్ళకి ఎంత చక్కగా దేవుని మాటలు వినబడుతున్నాయో చివరున్న వాళ్ళు కూడా అంతే చక్కగా వినబడగలిగే సౌండ్ సిస్టమ్స్, యాంప్లిఫైడ్స్ ఇవన్నీ వచ్చేసినాయి. కానీ ఆ దినాల్లో అంత ఫెసిలిటీస్ లేవు కదా. బట్ స్టిల్ చార్ల్స్ స్పర్జన్ గారు మాట్లాడుతుంటే ఆయన మాటలు వినడానికి తండోపతండాలుగా ప్రజలు వచ్చేస్తుండేవారట. కొన్నిసార్లు ఆయన మెసేజ్ చెప్పడానికి చర్చ్లో నిలబడితే చర్చ్ నిండిపోయి దగ్గరగా ఆ ఏరియాలో ఒక 7-8 వీధులు నిండిపోయాడు దేవుని ప్రజలతో. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. మనకన్నీ బాగుంటేనే దేవుని వందనగా ఒకరోజు కనుక సీడ్ దొరక అమ్మ కింద కూర్చోండమ్మంటే నేను వచ్చే వారం నుండి రానండి. నన్ను ఎక్కడ కూర్చోబెట్టారండి? కింద కూర్చోబెట్టారండి. లేదా నా పక్కన ఏసీ ఆన్ చేయలేదండి, మొన్న నన్ను చూసి ఫ్యాన్ కట్టేసాడండి అబ్బాయి. ఎన్ని సాకులండి, ఎన్ని ఎక్స్క్యూజెస్ మనకి దేవుని సందుకు రావాలంటే. సుఖం ఉండాలి బాగా, ఉండొద్దని అన్నట్లు ఒకవేళ దేవుడు అలాంటి అనుభవాలు ఇస్తే దట్స్ ఓకే. వీధుల్లో కూర్చుని వాక్యాలు ఏమన్నారు, కింద వాళ్ళకి ఎవరికి కార్పెట్లు వేసేవాళ్ళు లేరు. ఎక్కడంటే అక్కడే. నేను ఒకసారి ఒక ప్రాంతానికి వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ కుర్చీలు కానీ కార్పెట్లు కానీ ఏమీ లేవు. స్టేజ్ కట్టారు, లైట్లు కట్టారు, మైక్ పెట్టారు, అంతే. మన టీం వెళ్ళారు, చూసి నాకు ఫోన్ చేశారు, అన్న అరేంజ్మెంట్లు ఇంకా పూర్తి అవ్వలేదన్న అన్నారు. ఎందుకన్నాను? సాయంకాలం 6 అయిపోయింది కదా, 7 గంటలకి మీటింగ్, ఇంకా అరేంజ్మెంట్లు పూర్తి కాకపోవడం ఏంటి? చైర్లు లేవన్నా, ఇవి ఏమీ లేవన్నా. అవునా, ఒకసారి ఆ కన్వీనర్ గారితో మాట్లాడండి, మీటింగ్స్ పెట్టే కన్వీనర్ ఉంటారు కదా, ఏంటి సంగతి అంటే ఆయన ఓ మాట చెప్పాడు. ఏంటో తెలుసా? మా ఏరియాలో కుర్చీలు అక్కర్లేదు సార్, మా ఏరియాలో కార్పెట్లు వేయక్కర్లేదండి, ఎవరు దుప్పటాలు తీసుకుని కూర్చుంటారు సార్, మీరు ఏ వరి అవ్వకండి దానికి. ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు బెడ్షీట్లు తెచ్చుకుంటారంట వాళ్ళు. తెచ్చుకుని వారసుగా ఎవరు కూర్చోవాలని చోట వాళ్ళు బెడ్షీట్ వేసుకుని కూర్చుని పోయి మీటింగ్ అయిన తర్వాత ఎవరు బెడ్షీట్లు వాళ్ళు తీసుకెళ్ళిపోతారట. నాకు చాలా సంతోషం. ఎంత ఖర్చు తగ్గిపోతే మీటింగ్స్లో, కొన్నిసార్లు మీటింగ్స్లో కుర్చీలకి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, లేదా కార్పెట్లు వేయడానికి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ స్ఫూర్తి ప్రతి చోట ఉంటే ఎంత బాగుంటుంది. ఎవరు దుప్పటాలు తీసుకుని కూర్చుని పోతే సేవకులకి కొంచెం ఇబ్బందులు తగ్గుతాయి కదా అనిపించింది నాకు. చార్ల్స్ స్పర్జన్ గారు వాక్యం చూస్తుంటే అంత గొప్ప
అద్భుతమైన ఉజ్జీవాన్ని ఆ ప్రాంతంలో చూడగలిగారు. ప్రతి ఉదయాన్నే లేచి దేవుని వాక్యం చదవడం, ప్రతి ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం, అతి చిన్న వయసులోనే. ఒకసారి ఆయన వాక్యం చెబుతుంటే ఎవరో గట్టిగా అరిచాడు, బాబు నీ వయసు ఎంత అని. అంటే నీ వయసును బట్టి నీ మాటలకు మేము విలువిస్తాం ఉన్నట్టుగా మాట్లాడితే, ఫర్గెట్ అబౌట్ మై ఏజ్, ఫోకస్ ఆన్ గాడ్స్ వర్డ్ అన్నాడట ఆయన. వేదిక మీద నుండి చెప్పాడు, నా వయసు గురించి నువ్వు ఆలోచన చేయొద్దు, నేను చెప్పే మాటలు విను. ఒక రక్షించబడిన వ్యక్తి హృదయంలో నుండి వచ్చే ఆ మాటలు ఖచ్చితంగా అనేక మంది ప్రభావితాన్ని కలిగిస్తాయి. సమ్ పీపుల్ డిటర్మిన్ ద వాల్యూ ఆఫ్ ద మెసేజ్ బై దర్ ఏజ్. అనుభవాలు ఉండొద్దని అంటలేదు, అనుభోగ్యులు మాట్లాడుతుంటే వినొద్దని అంటలేదు. కానీ కొన్నిసార్లు దేవుడు ఎవరైనా ఒక యవనస్తుని నిలబెట్టుకున్నప్పుడు, లేదా ఒక యవనస్తురాలను దేవుడు నిలబెట్టి వాడుకుంటున్నప్పుడు, ప్రతిసారి వారి ఏజ్ ఎంత, వారి కులం ఏంటి, వారి మతం ఏంటి, ఈ కాదు నువ్వు ఆలోచన చేయాల్సింది. దేవుడు వారిని రక్షించాడు. ఒకప్పుడు కులాలు మతాలు ఇవన్నీ ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు కదా. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మనం ఎరేజ్ చేసాం కదా. ఇంకా అవి పట్టుకుని వేలాడుతున్నావు అంటే నువ్వు ఆత్మలో అభివృద్ధి పొందట్లేదని అర్థం. దేవుని అభిషేకం, దేవుని యొక్క స్పష్టమైన అనుభవాల చేత నువ్వు నింపడినప్పుడు దేవుని కార్యాలను చూస్తావు. నేను యవన కాలంలో సేవలోకి వచ్చినప్పుడు కూడా కొంతమంది ఇదే అనుభవాలు. యవనస్తుడు చెప్తే మేము వినాలా అని చాలామంది అనుకునే వాళ్ళు కూడా ఉండుండొచ్చేమో. కానీ రాను రాను వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఇవేవో ఎక్కడో నేర్చుకుంటేనో కంటదా పెడితేనో లేకపోతే వారసత్వంగానో వచ్చే మాటలు కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అభిషేకం ద్వారా మాట్లాడుతున్న మాటలని అనేక మంది ఆ మాటలు విని దేవుని కృపలో వర్ధిల్లడం మొదలుపెట్టారు. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? చార్ల్స్ స్పర్జన్ ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునికి తన జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించి ప్రభు మాటలు ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది దేవుని మాటలు వినడానికి వస్తూ ఉంటే ఆ చర్చ్ నానాటికి అభివృద్ధి చెందుతూ ఉంది. టాబర్నేకల్ అనే చర్చ్ ఎప్పటికీ కూడా మనం ఇంగ్లాండ్ దేశంలో మనం చూస్తాం. ఇంగ్లాండ్లో చాలా అద్భుతమైన పరిచయాలు, అది కూడా ఒకటి. ఒక వేదాంత కళాశాల స్టార్ట్ చేశాడు, ఒక బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేశాడు. హడ్సన్ టాలర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని సువార్త ప్రకటన చేస్తుండేవాడు. జార్జ్ ముల్లర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆర్ఫనేజ్ స్టార్ట్ చేశాడు అనాథ బిడ్డలకు. ఇంగ్లాండ్లో కూడా అనాథ బిడ్డలు ఉంటారండి, ప్రతి చోట ఉంటారండి. అనాథ బిడ్డలు కొంతమంది ఇండియాలోనే ఉంటారనుకుంటారు, చాలామంది ప్రతి చోట ఉన్నారు. తల్లిదండ్రులు లేని వాళ్ళు ప్రతి చోట ఉన్నారు, ఇబ్బందులు ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి. నేను అమెరికాలో ఆ ప్రాంతాల్లో తిరుగుతుంటే హోమ్లెస్ వాళ్ళు కనబడుతూ ఉంటారు, ఇళ్ళు లేని వాళ్ళు, రోడ్ల ప్రక్కన ఉన్నవాళ్ళు కొంతమంది కనబడతారు. ఇది అమెరికానా అని అనిపిస్తుంది, బట్ ఉన్నారు అలాంటి పరిస్థితులు కొన్నిసార్లు ఉంటాయి. ఎక్కడి నుంచో వలస వచ్చిన వాళ్ళు జీవితంలో ఇంకా ఏ పని చేయలేని పరిస్థితుల్లో ఇంకా రోడ్ల ప్రక్కన పడిపోయి ఉంటారు వాళ్ళు. ప్రభుత్వం వాళ్ళకి ఎన్నో రకాలైన వాళ్ళని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మరలా వాటి నుంచి బయటకు వచ్చేసి రోడ్ల మీద ఉంటూ ఉంటారు. ఏదో విధంగా వారి జీవితాన్ని కొనసాగించుకోవడం. సమస్య ప్రతి చోట ఉంది, ఇబ్బందులు ప్రతి చోట ఉన్నాయి. చార్ల్స్ స్పర్జన్ గారు ఒక ఆర్ఫనేజ్ స్టార్ట్ చేశారు. అందులో ఉన్న అనాథ బిడ్డలందరినీ కూడా తన బిడ్డలుగా చూసుకున్నాడు. గొప్ప గొప్ప కార్యాలు ఎన్నో ప్రభు కోసం జరిగించాడు. సువార్త పరిచర్యలను విరివిగా తిరుగుతుంటే తన భార్య అనేకసార్లు అనారోగ్యంతో పాలవుతున్నప్పుడు కూడా ప్రార్థన ద్వారానే తన దేవుని చేతులకు అప్పగించాడు. ప్రభువా, నేను నీ పరిచర్యలు కొనసాగుతుండగా నా భార్యను కాపాడు ప్రభువా, రక్షించిన ఆయన అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభు కోసం గొప్ప కార్యాలు జరిగించాడు. చార్ల్స్ స్పర్జన్ ఆయన రాసిన పుస్తకాలు, ఆయన ప్రసంగాలు ఎప్పటికీ చాలామందిలో వేడి కలుగు చేస్తున్నట్టు అర్థం ఏంటో తెలుసా? దట్ ఈస్ ద ప్రెషియస్ అనాయింటింగ్ దట్ హి వాస్ క్యారింగ్. వస్త్రపు చెంగు ముట్టిన వారందరూ స్వస్థపరచబడ్డారు. కొందరు అనే మాట అక్కడ లేదు. విశ్వాసంతో ఎవరైతే ప్రభువును ముడుతున్నారో, ఆయన గుర్తుపట్టారో, ఆయన దేవుడని, ఆయన రక్షకుడని, ఆయన స్వస్థపరచువాడని, ఆయన మనకు తోడుండువాడని, ఆయన నిత్యము నిలిచే నిత్యుడు అని ఎవరైతే గుర్తుపట్టారో వారందరూ కూడా ఏం పొందారట? శిష్యులు గుర్తుపట్టలేకపోయారు యేసయ్యను, కానీ గెన్నేసరతు ప్రాంతంలో ఉన్న ఆ ప్రజలు యేసయ్యను గుర్తుపట్టి, ఈరోజు నీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే, ఒక ఆశ్చర్యకార్యం జరగాలంటే, ఒక బ్రేక్ త్రూను అనుభవించాలంటే, రికగ్నైజ్ గాడ్స్ పవర్ అండ్ హిస్ సుప్రీం అథారిటీ అండ్ హిస్ అనాయింటింగ్ అండ్ హిస్ పవర్ టు హీల్ యూ అండ్ టు రెస్టోర్ యూ అండ్ టు లిఫ్ట్ యూ అప్. నిన్ను నిలబెట్టడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను బాగు చేయడానికి అధికారం కలిగిన వాడు యేసయ్యను గుర్తించి చాలు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నమ్మిన వారు దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.